జూలై 18థ్, జూలై 18థ్ ఒక ఆర్టికల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్. ప్రామిస్ ఆఫ్ చిప్స్ అన్నాడు. ప్రామిస్ ఆఫ్ చిప్స్ గురించి ఫస్ట్ దాని యొక్క ఇంపార్టెంట్ వొకాబులరీ డిస్కస్ చేస్తాను. సెమీకండక్టర్స్ అంటే ఏ మెటీరియల్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్ చిప్స్ అన్నమాట. ఎలక్ట్రానిక్ చిప్స్ మ్యానుఫ్యాక్చరేషన్ చేయడానికి యూజ్ చేసేదాన్ని సెమీకండక్టర్స్ అంటాం అన్నమాట. అవుట్లే అంటే మనీ అలోకేటెడ్ ఫర్ ప్రాజెక్ట్. నిధులు కేటాయించడం అంటారు కదా! దాన్ని అవుట్లే అంటాం. తర్వాత కార్పస్ ఏ ఫండ్ సెట్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్. ఒక ఒక స్పెసిఫిక్ పర్పస్‌కి ఫండ్స్‌ని సెట్ చేయడాన్ని కార్పస్ అంటాం. తర్వాత ఎకోసిస్టమ్ అంటే ఏ నెట్వర్క్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ ఇండస్ట్రీస్ ఆర్ ఆర్గనైజేషన్స్. తర్వాత లావిష్ అంటే జెనరస్‌లీ లార్జ్ అమౌంట్‌ని లావిష్ అంటాం. ఓకే. ఎకోసిస్టమ్ అంటే కనెక్టెడ్ సిస్టమ్. కార్పస్ అంటే నిధి. అవుట్‌లే అంటే నిధులు కేటాయించడాన్ని అవుట్‌లే అంటాం. తర్వాత కార్పస్ ఒక పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కి, ఒక పర్టిక్యులర్ పర్పస్‌కి నిధులు కేటాయించడాన్ని కార్పస్ అంటాం. ఓకే. లావస్ అంటే లార్జ్ అమౌంట్ అని. తర్వాత క్యాపిటల్ సబ్సిడీ. క్యాపిటల్ అంటే అమౌంట్, క్యాష్. అంటే ఏదైతే అమౌంట్ మీద సబ్సిడీ అవ్వదాన్ని క్యాపిటల్ సబ్సిడీ అంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటే స్టార్టప్స్. తర్వాత డిస్బర్స్ అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం, పంపిణీ చేయడం. లివరేజ్ అంటే అడ్వాంటేజ్. తర్వాత స్ట్రాటజిక్ డెస్టినేషన్ అన్నమాట. ది ప్లేస్ ఆఫ్ ది లాంగ్ టర్మ్ ఇంపార్టెన్స్. తర్వాత వాల్యూ చైన్ అంటే ఆల్ స్టేజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఏ ప్రొడక్ట్. హ్యూమన్ క్యాపిటల్ అంటే స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ పీపుల్. వాల్యూ చైన్ అంటే కనెక్టెడ్ చైన్ అనమాట. ఒకదానికి కనెక్టెడ్ చైన్‌ని వాల్యూ చైన్ అంటాం. ఆల్ స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఎ ప్రొడక్ట్. అంటే ప్రొడక్ట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత అది కన్స్యూమర్‌కి రీచ్ అయినంత వరకు మధ్యన ఉన్నటువంటి చైన్‌ని వాల్యూ చైన్ అంటాం. తర్వాత స్ట్రాటజిక్ డెస్టినేషన్ అన్నాడు. ఏ ప్లేస్ ఆఫ్ ది లాంగ్ టర్మ్ ఇంపార్టెన్స్ అంటే వ్యూహాత్మక కేంద్రం అని. స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మకమైనటువంటి డెస్టినేషన్, ఒక ప్లేస్‌ని స్ట్రాటజిక్ డెస్టినేషన్ అంటాం. తర్వాత హ్యూమన్ క్యాపిటల్ అంటే స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ పీపుల్‌ని హ్యూమన్ క్యాపిటల్ అంటాం. ఫస్ట్ వన్ సెమీ కండక్టర్స్. వాట్ ఈస్ ద సెమీ కండక్టర్స్ అంటే మెటీరియల్ ఒక చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ చేసేటువంటి మెటీరియల్‌ని సెమీ కండక్టర్స్ అంటాం. తర్వాత వచ్చేసరికి అవుట్లే అన్నాడు. అవుట్లే అంటే నిధులు కేటాయించటం. తర్వాత కార్పస్ అంటే నిధి. తర్వాత ఎకో సిస్టమ్ అంటే కనెక్టెడ్ సిస్టమ్. తర్వాత వచ్చేసరికి లావిష్. లావిష్లీ అంటే లార్జ్ అమౌంట్ అని. తర్వాత డిస్బర్స్డ్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ అని. తర్వాత లేవరేజ్ అన్నాడు. లేవరేజ్ మీన్స్ అడ్వాంటేజ్, గెయిన్. తర్వాత వచ్చేసరికి స్ట్రాటజిక్ స్ట్రాటజిక్ డెస్టినేషన్ అన్నాడు. స్ట్రాటజిక్ డెస్టినేషన్ అంటే వ్యూహాత్మకమైనటువంటి ఒక కేంద్రం అని. తర్వాత వాల్యూ చైన్ అంటే ఆల్ కనెక్టెడ్ చైన్స్ అన్నమాట. తర్వాత హ్యూమన్ క్యాపిటల్ అంటే స్కిల్స్, నాలెడ్జ్ ఆఫ్ పీపుల్‌ని హ్యూమన్ క్యాపిటల్ అంటాం. హ్యూమన్ వనరు, మానవుల వనరులు అంటే మంచి స్కిల్స్, నాలెడ్జ్ కలిగినటువంటి మనుషుల్ని హ్యూమన్ క్యాపిటల్ అంటాం. హ్యూమన్ క్యాపిటల్ ఓకే. సెమీకండక్టర్స్ అంటే మెటీరియల్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ చిప్స్. అవుట్లే అంటే నిధులు కేటాయించడం. కార్పస్ అంటే నిధి. ఎకో సిస్టమ్ అంటే కనెక్టెడ్ సిస్టమ్.
లావిష్లీ అంటే లార్జ్ అమౌంట్. తర్వాత డిస్పర్సన్ అన్నాడు. డిస్పర్సన్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ అని. తర్వాత లీవరేజ్ అంటే అమౌంట్. సారీ, లీవరేజ్ అంటే అడ్వాంటేజ్. స్ట్రాటజిక్ డెస్టినేషన్ అన్నాడు. స్ట్రాటజిక్ డెస్టినేషన్ వ్యూహాత్మకమైనటువంటి కేంద్రము. వ్యూహా వాల్యూ చైన్ అన్నమాట. అంటే ప్రొడక్ట్ ప్రొడ్యూసర్ నుంచి ఒక కన్స్యూమర్ మధ్యన ఉన్నటువంటి చైన్‌ని వాల్యూ చైన్ అంటాం. హ్యూమన్ క్యాపిటల్ అంటే స్కిల్డ్. స్కిల్ లేదా నాలెడ్జ్ పర్సన్‌ని హ్యూమన్ క్యాపిటల్ అంటాం. ఓకే. తర్వాతొచ్చేసి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే లీగల్లీ ప్రొటెక్టెడ్ ఇన్వెన్షన్స్, డిజైన్ ఆర్ ఐడియాస్. మేధో సంపత్తి అంటామంటాం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే లీగల్లీ ప్రొటెక్ట్ చేసినటువంటి ఇన్వెన్షన్స్‌ని, డిజైన్స్‌ని, ఐడియాస్‌ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అంటాం. సో, జియో పొలిటికల్లీ ఫ్రాట్ అంటే ఫుల్ ఆఫ్ ఇంటర్నేషనల్ పొలిటికల్ టెన్షన్స్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే లీగల్లీ ప్రొటెక్టెడ్ ఇన్వెన్షన్స్‌ని, డిజైన్స్‌ని, ఐడియాస్‌ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అంటామనమాట. ఒక ఐడియాస్‌ని, ఒక డిజైన్స్‌ని ప్రొటెక్ట్ చేయడం ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అంట. ప్రాపర్టీస్ అంటే ఇవి డిజైన్స్ కూడా ప్రాపర్టీస్ అనమాట. లీగల్‌గా ప్రొటెక్ట్ చేయటం అనమాట. ఇంటలెక్చువల్‌గా అంటే లీగల్లీ అని. జియో పొలిటికల్లీ ఫ్రాట్ అంటే ఫుల్ ఆఫ్ ఇంటర్నేషనల్ పొలిటికల్ టెన్షన్స్. ఫ్రాట్ అంటే టెన్షన్స్. ఫుల్ ఆఫ్ ఇంటర్నేషనల్. జియో పొలిటికల్ అంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అని. జియో అంటే ఇంటర్నేషనల్ గదా! టెన్షన్స్. ఫ్రాడ్ అంటే టెన్షన్స్. కమర్షియల్ ప్రొడక్షన్స్ అంటే వాణిజ్య ఉత్పత్తులు. ప్రొడక్షన్ ఆఫ్ ది సేల్స్ ఆఫ్ ది మార్కెట్. తర్వాత ఫ్రంటైర్ టెక్నాలజీ, మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఫ్రంటైర్ టెక్నాలజీ అంటాం. తర్వాత టాంటెలిసింగ్ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ అట్రాక్టివ్ ఆర్ ఎక్సైటింగ్. టాస్లింగ్ అంటే బాగా ఆకర్షితమైనటువంటి దాన్ని ఎంతో ఆకర్షితమైన టాస్లింగ్ అంటాం. టాస్లింగ్. ఎక్స్‌ట్రీమ్‌లీ అట్రాక్టివ్ అండ్ ఎక్సైటింగ్ అని. తర్వాత స్ట్రాటజిక్ లివరేజ్ అంటే వ్యూహాత్మకమైనటువంటి అడ్వాంటేజెస్ అన్నమాట, గెయిన్స్ అని. రెసిస్టెన్స్ అంటే అపోజిషన్. తర్వాత పికింగ్ ఆర్డర్. తర్వాత పికింగ్ ఆర్డర్ అంటే హైరార్కీ ఆర్ ర్యాంకింగ్ ఆర్డర్‌ని పికింగ్ ఆర్డర్ అంటాం. తర్వాత లూమింగ్ అంటే లైక్లీ టు హ్యాపెన్ సూన్. త్వరలో జరగబోయేటటువంటి దాన్ని లూమింగ్ అన్నమాట. లైక్లీ టు బి హ్యాపెన్ సూన్ అని. తర్వాత వర్త్ వైల్ అంటే వాల్యుబుల్ ఆర్ బెనిఫిషియల్. వర్త్ వైల్ అంటే విలువైనటువంటి దాన్ని వర్త్ వైల్ అంటాం. తర్వాత ఎకోసిస్టమ్ బిల్డింగ్ అంటే డెవలపింగ్ ఏ కంప్లీట్ ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్. ఒక కంప్లీట్ ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ డెవలప్ చేయడం ఎకోసిస్టమ్ బిల్డింగ్ అంటాం. ఓకే. సప్లై చైన్ షాక్. ఓకే. డిస్ట్రప్షన్ ఆఫ్ ది మూవ్‌మెంట్ ఆఫ్ ది గూడ్స్. ఏదైతే సప్లై చైన్ ఉంటదో అది డిస్టర్బ్ అవ్వడం అన్నమాట. దానికి ఆటంకం కలగటాన్ని సప్లై చైన్ షాక్ అంటాం. తర్వాత డిటరెంట్ అంటే సంథింగ్ దట్ డిస్కరేజ్ యాన్ యాక్షన్. డిటరెంట్ అంటే సంథింగ్ దట్ డిస్కరేజ్ యాన్ యాక్షన్. ఒక యాక్షన్ డిస్కరేజ్ చేయడాన్ని డిటరెంట్ అనం. డిటరెంట్ అంటే డిస్కరేజ్ చేయడం. ఇక్కడ రాస్తున్నా చూడండి. ఫస్ట్ వన్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే లీగల్లీ ప్రొటెక్టెడ్ డిజైన్స్‌ని, ఐడియాస్‌ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటాం. జియోపొలిటికల్ ఫ్రాడ్. ఫ్రాడ్ అంటే టెన్షన్స్.
ఫ్రాట్. జియో పొలిటికల్ అన్నాడు. జి అంటే ఇంటర్నేషనల్ పొలిటికల్ టెన్షన్స్ అని. కమర్షియల్ ప్రొడక్ట్ వాణిజ్యమైనటువంటి ఉత్పత్తి. అంటే అమ్ముకునే దానికి మాత్రం చేసేటువంటి ప్రొడక్షన్ కమర్షియల్ ప్రొడక్షన్ అంటాం. ఫ్రాంటైర్. ఫ్రాంటైర్ టెక్నాలజీ అన్నాడు. ఫ్రాంట్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని. తర్వాత టాలిసింగ్. టాలిసింగ్. టాలిసింగ్ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ అట్రాక్టివ్ అండ్ ఎక్సైటింగ్, ఎంతో ఆకర్షణీయమైనటువంటి దాన్ని టాలిసింగ్ అంటారు. స్ట్రాటజిక్ లెవెల్స్ అంటే వ్యూహాత్మకమైనటువంటి అడ్వాంటేజ్ అని. తర్వాత రెసిస్టెన్స్ అంటే అపోజిషన్. పెకింగ్ ఆర్డర్ అంటే హైరార్కీ ఆర్డర్ అన్నమాట. ర్యాంకింగ్ ఆర్డర్‌ని పెకింగ్ ఆర్డర్ అంటాం. తర్వాత పెకింగ్ ఆర్డర్, హైరార్కీ ఆర్డర్‌ని పెకింగ్ ఆర్డర్ అంటాం. తర్వాత వచ్చేసరికి లూమింగ్. లూమింగ్ అంటే లైక్లీహుడ్ టు హ్యాపెన్ సూన్, త్వరలో జరగబోయేటటువంటిదని లూమింగ్ అంటాం. అంటే సూన్ అంటాం చూసావా, దాన్నే లూమింగ్ కూడా అంటాం. వర్త్‌వైల్ అంటే విలువైనటువంటి. ఎకోసిస్టమ్ బిల్డింగ్ అంటే కనెక్టెడ్ సిస్టమ్‌ని డెవలప్ చేయడం ఎకోసిస్టమ్ బిల్డింగ్ అంటాం. సప్లై చైన్ షాక్. షాక్ అంటే డిస్ట్రప్షన్స్ రావటం, ప్రాబ్లమ్స్ రావటం సప్లై చైన్‌లో. డిటరెంట్ అంటే డిస్కరేజ్ చేయడం. ఏంటంటే డిస్కరేజ్ చేయటం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే లీగల్లీ ప్రొటెక్టెడ్. తర్వాత ఫ్రాడ్ అంటే టెన్షన్స్. జియో పొలిటికల్ ఫ్రాడ్స్ అంటే ఇంటర్నేషనల్ పొలిటికల్ టెన్షన్స్ అని. తర్వాత ఫ్రాంటైర్ టెక్నాలజీ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. టాస్లింగ్ అంటే అట్రాక్టివ్ ఆర్ ఎక్సైటింగ్. తర్వాత పికింగ్ ఆర్డర్ అంటే హైరార్కీ ఆర్డర్. లూమింగ్ అంటే లైక్లీ టు బి హ్యాపెన్ సూన్. లైక్లీ టు బి హ్యాపెన్ సూన్. డిటరెంట్. అంటే డిస్కరేజ్. రైట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆర్టికల్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ ప్రామిస్ ఆఫ్ ది చిప్స్ అన్నాడు. అంటే ప్రామిస్ చేయడం అంటే మాట ఇవ్వటం. మాట ఇచ్చినటువంటి చిప్స్ అని అర్థం అనమాట. చిప్స్ అంటే ఏదో కండక్టర్ తయారీలో మనం మాట ఇవ్వటం అనమాట. మేము ఖచ్చితంగా మేము సెమీ కండక్టర్ తయారు చేస్తాం. చిప్స్ అనేవి తయారు చేస్తాం. ఆ మీనింగ్‌లో వస్తదనమాట ప్రామిస్ ఆఫ్ చిప్స్ అంటే. చిప్ మేకింగ్ ఈజ్ మోర్ దెన్ ద సీజనల్ అబ్సెషన్ ఇన్ ద ఇండియా నౌ. అంటే చిప్ మేకింగ్ ఈజ్ మోర్ దెన్ ద సీజనల్ అబ్సెషన్. సీజనల్‌లో మునిగిపోవటం కంటే చిప్ మేకింగ్ అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నాడు ఇండియాలో ప్రెజెంట్. అయితే ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ది ఇండియా సెమీకండక్టర్స్ మిషన్ అవుట్లే ఫర్ ద అవుట్‌పేసింగ్ ద గవర్నమెంట్. చూడండి ఏమంటున్నాడు. ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ది గవర్నమెంట్ సెమీకండక్టర్స్ మిషన్ ఏదైతే ఉందో సెకండ్ ఫేజ్ ఉన్నటువంటి సెమీకండక్టర్స్ మిషన్‌లో అవుట్‌లే అంటే నిధులనమాట. నిధులు కేటాయించారనమాట. ఫర్ అవుట్‌పేస్ ద ఫస్ట్ అనేది నిధులు కేటాయించడం జరిగిందంటున్నాడు. విత్ ద 1.27 లాక్స్ ఆఫ్ ద కార్పస్ డైరెక్ట్
directing the government pursue on the wide range of the electronics manufacturing ecosystem. అయితే ఇండియా అనేది సెకండ్ ఫేజ్ ఆఫ్ ది ఇండియన్ సెమీకండక్టర్ మిషన్‌లో ఏం చెప్పారంటే, చాలా భారీగా అయినటువంటి నిధులను కేటాయించడం జరిగింది. అది ఎంత కేటాయించడం జరిగింది? 1.27 లాక్స్ ఆఫ్ క్రోర్స్ అని నిధులనేవి డైరెక్టింగ్ ద గవర్నమెంట్ పర్సూ ద గవర్నమెంట్ ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటదో 1.27 లాక్స్ ఆఫ్ ది క్రోర్స్ అనేవి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇదే సెమీకండక్టర్స్ మీద. వైడ్ రేంజ్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ మొత్తం ఎకోసిస్టమ్ మీద ఎకోసిస్టమ్‌ని కొనడానికి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ కొనడానికి గవర్నమెంట్ అనేది 1.2 లాక్స్ ఆఫ్ ది క్రోర్స్ నిధుల్ని కేటాయించిందని చెప్తున్నాడు. యాజ్ విత్ ద ఫస్ట్ ఫేజ్‌లో ద ఔట్‌లే అండ్ నిధులు ఏదైతే కేటాయించిన నిధులు లైక్లీ టు బి స్పెంట్ లార్జ్ అమౌంట్ ఆన్ సెలెక్ట్ ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్యాపిటల్ సబ్సిడీ. అయితే ఫస్ట్ ఫేజ్‌లో ఏదైతే నిధులేదో ఉన్నాయో దేన్ని కొనడానికి మెయిన్ ప్రయారిటీ ఇచ్చారంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ సెలెక్టెడ్ ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్ సబ్సిడీలో కొనాలని ఎక్కువ ఇన్వెస్ట్ అనేది ఎక్కువ డబ్బులు నిధులను పెట్టడం జరిగిందని చెప్తున్నాడు. అయితే విత్ ద గవర్నమెంట్ షెల్లింగ్ ఔట్ ఇన్ స్మాలర్ షేర్ దెన్ ది లాస్ట్ టైమ్ ఆఫ్ ది 50% షేర్. 50% షేర్ కంటే లాస్ట్ టైం కంటే చాలా తక్కువ అని చెప్తున్నాడన్నమాట ఇంకా. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ లింక్డ్ ఇన్సెంటివ్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఎట్ పర్ యూనిట్ లెవెల్ వన్స్ సేల్స్ ఆర్ డన్. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో, రూపకల్పన ఏవైతే ఉన్నాయో, లింక్ చేసేటటువంటి ఏవైతే ఉన్నాయో, అవి డిస్టర్బ్ అయిపోతాయని చెప్తున్నాడు. పెర్ యూనిట్ లెవెల్‌లో వన్స్ సేల్ డన్. అయితే వన్స్ సేల్స్ గాని డన్ అయిపోతే దానికి మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో, స్టార్టప్స్ ఏవైతే అవన్నీ కూడా చాలా డిస్టర్బ్ అవుతాయని చెప్తున్నాడు. అయితే ఇంక్రిమెంటల్ అంటే గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ఇన్సెంటివ్స్ ఏదైతే ఇన్సెంటివ్ ఐడియాస్ అన్నమాట. పోస్టర్స్ హావ్ బీన్ ప్రామిస్డ్ ఫర్ ది ప్రొడక్ట్ దట్ ద అడ్వాంటేజ్ డొమెస్టిక్ క్యాపబిలిటీస్ అండ్ కాంపోనెంట్స్ అన్నమాట. ఏదైతే గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతున్నటువంటి ఐడియాస్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బూస్ట్ చేస్తున్నాయంట. అంటే ఎంకరేజ్ చేస్తున్నాయి. పుష్ చేస్తున్నాయి. హ్యావ్ బీన్ ద ప్రామిస్ చేస్తున్నాయి. ఫర్ ద ప్రొడక్ట్ ఆఫ్ దట్ లార్జ్ అమౌంట్ డొమెస్టిక్ క్యాపబిలిటీస్ కలిగి ఉంది అని. అదే కాంపోనెంట్స్ కూడా కలిగి ఉంది అని. అయితే సెకండ్ ఫేజ్ ఆఫ్ ది ప్రామిస్ ఏం చెప్తుందంటే టు టేక్ ఫర్ ది ఫార్వర్డ్ ద గవర్నమెంట్ గోల్స్ టు మేక్ ద ఇండియన్ స్ట్రాటజిక్ డెస్టినేషన్ ఫర్ ది ఎలక్ట్రానిక్స్ వాల్యూ చైన్. అయితే ఇండియా యొక్క సెకండ్ ఫేజ్ ఆఫ్ ది ప్రామిస్ ఏంటంటే ఏదైతే వాల్యూ చైన్ ఏదైతే ఉందో ఇండియా గోల్ ఏదైతే ఉందన్నమాట స్ట్రాటజీ అండ్ డెస్టినేషన్ ఫర్ ది ఎలక్ట్రానిక్ వాల్యూ చైన్ అనేది పెంచాలి అనేది సెకండ్ ఫేజ్ ఆఫ్ ది గోల్ అనమాట. అండ్ నౌ సచ్ క్యాపబిలిటీస్ అట్ ద హోమ్ ఇన్ ద హ్యూమన్ క్యాపిటల్. అయితే అటువంటి క్యాపబిలిటీస్ అనేవి మన హోమ్‌లోనే మన ఇండియాలోనే హై స్కిల్డ్ పర్సన్స్, హై నాలెడ్జ్ పర్సన్స్ ఆల్రెడీ ఉన్నారని చెప్తున్నాడు. అదే ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ సెలెక్టెడ్ కంట్రీస్ డామినేటింగ్ ది డిఫరెంట్ పార్ట్స్ అన్నమాట. అయితే ఇటువంటి ఐడియాస్‌ని, ఇటువంటి డిజైన్స్‌ని ప్రొడక్ట్ చేయడానికి డిఫరెంట్ సెలెక్టెడ్ కంట్రీ డామినేట్ డిఫరెంట్ పార్ట్స్‌లో డిఫరెంట్ కంట్రీ మొత్తం డిఫరెంట్ పార్ట్స్‌లో ఉందని చెప్తున్నాడన్నమాట. అయితే గవర్నమెంట్ హాస్ లాంగ్ హెల్డ్ హోల్డ్ దట్ దిస్ విల్ బి ఏ ఆహ్, డికేడ్స్ లాంగ్ ప్రాజెక్ట్ అన్నమాట. అయితే ఈ ఎంచుకున్నటువంటి ప్రాజెక్ట్ అనేది కొన్ని దశాబ్దాల వరకు ఎళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ఇట్ ఫాలో త్రూగా దీని గుణంగా వెళ్తే లార్జ్ కార్పస్ ఇట్స్ వెల్కమ్ అయితే లార్జ్ నిధి అనేది దీన్ని వెల్కమ్ చేస్తుందన్నమాట. అయితే దిస్ ఇండస్ట్రీ మే నాట్ బికమ్ ద మ్యాసివ్ ఎంప్లాయర్. అయితే ఇటువంటి ఇండస్ట్రీలో సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో, చిప్ మేకింగ్ ఇండస్ట్రీలో మ్యాసివ్ ఎంప్లాయీస్ అయితే ఉండరు. బట్ జియోపొలిటికల్లీ ఫ్రాట్ ఎన్విరాన్మెంట్ అంటే ఇంటర్నేషనల్ పొలిటికల్‌గా చాలా టెన్షన్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటది. అయితే ముందు చూపున్నటువంటి స్పెండింగ్ పబ్లిక్ మనీ ఇన్ దీస్ క్యాపబిలిటీస్ ఆర్ క్లియరర్. అయితే ఇప్పుడు మనం పబ్లిక్ మనీనే అందులో మనం పెడుతున్నాం. బట్ ఆ పెట్టడం అనేది చాలా క్లియర్‌గానే ఉంది ఇప్పుడు. సచ్ ఆఫ్ ది రిటర్న్స్ ఆన్ ది ఇనిషియల్ చిప్ మేకింగ్ ఆహ్, చిప్ మేకింగ్ బెట్ రిమైన్స్ అన్‌నాలెడ్జ్ యాస్ ద మోస్ట్ ఫెసిలిటీస్ ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది యట్ టు బిగిన్ కమర్షియల్ ప్రొడక్ట్స్. ఇంకేమంటాడంటే మచ్ ఆఫ్ ది రిటర్న్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ అనేది పెట్టాం. మచ్ రిటర్న్ ఆఫ్ ది ఇనిషియల్ చిప్ మేకింగ్ ఈజ్ బెటర్ రిమైన్స్ అన్నోబుల్. ఇంకా ఎంతొస్తది దాని మీద రిమైన్స్ ఇంకెంతొస్తది అనేది ఇంక తెలియదు ఇంకా. ఇంకా మోస్ట్ ఆఫ్ ఫెసిలిటీస్ అదే ఇంకా ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఇన్ ద ఫస్ట్ ఫేజ్ అట్ బిగిన్ కమర్షియల్ ప్రొడక్షన్ లెవెల్‌లో ఈ ప్రొడక్ట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయని చెప్తున్నాడు. అయితే సమ్ టెక్నాలజీస్ రిమైన్ ఔట్ ఆఫ్ ది గ్రాస్ప్ ఆఫ్ ది ఈవెన్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఎకనామీస్
ఓకే. ఎకనామిక్స్. డచ్ ఎక్స్‌ట్రీమ్ అల్ట్రా వయలెంట్ లిథియోగ్రఫీ మిషన్స్ ఏవైతే ఉన్నాయో కాంప్లెక్సెస్ అండ్ ఓన్లీ జపాన్ ఈస్ క్లోజ్ టు క్రాకింగ్ దట్ కోడ్. అయితే లిథియోగ్రఫీ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం జపాన్ మాత్రం ఆ కోడ్‌ని క్రాక్ చేస్తుందంట. అయితే ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ఇండియా డిప్లాయింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ టు వాట్ సచ్ ఫ్రంట్ లేయర్ అడ్వాన్స్ టెక్నాలజీ హార్డ్ టు ఇమాజిన్ అనమాట. అయితే ఇండియాలో కూడా అటువంటి టెక్నాలజీ అపాయింట్ అవుతది, ఇన్వెస్ట్ చేయొచ్చని కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చని చెప్తున్నాడు. బట్ టాన్సరింగ్ అయితే ఇది చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ద క్యాపబిలిటీస్ సచ్ యాస్ దీస్ క్రియేట్ హాట్ స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ విల్ విచ్ విల్ టర్న్ ద లీడ్ టు రెసిస్టెన్స్ టు ఇండియా క్విక్‌లీ అట్రాక్టింగ్ ద టాలెంట్. సో, ఈ విధంగా డెవలప్ చేయడం అనేది, ఈ విధంగా అమౌంట్ నిధులు అనేది సెమీ కండక్టర్ పెట్టడం అనేది ఇది చాలా అట్రాక్టింగ్‌గా ఉంది. అంటే ఇండియాను అపోజ్ చేసిన కంట్రీస్ కూడా అపోజ్ కూడా మనం చేయొచ్చు. డెవలపింగ్ దీస్ క్యాపబిలిటీస్ అనమాట. సో, ఈ ఈ పరంగా చూసుకుంటే మన ఇండియా కొద్దిగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా మోర్ ఉన్నాయి. క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయని చెప్తున్నాడు. అయితే ద కార్పస్ ఈస్ నాట్ సిగ్నిఫికెంట్. అయితే మనం పెట్టినటువంటి ఏదైతే ఉందో అది ఇంకా సరిపోదంటాడు. బట్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఆర్ ప్రిపేర్డ్ టు బెగ్ అనమాట. అయితే అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనం పెట్టాలంటే మనం ఖచ్చితంగా ఆ నిధులను అప్పు తెచ్చుకోవడమో, లేకపోతే ఇంకోళ్ళకి అడుక్కోవడమో, లేకపోతే దొంగతనం చేయడమో విత్ ద డీపర్ పాకెట్స్ అనమాట. అది తెచ్చుకోవడం ద్వారా మనం హై లెవెల్ ఆఫ్ నిధులు కేటాయించగలం. అయితే రిటైన్ దర్ స్పాట్స్ ఆఫ్ ది మళ్ళీ అదే స్పాట్‌లో పెట్టడం అనేది పికింగ్ ఆర్ ఆర్డర్ అనమాట. ఓకే. ద సేమ్ అప్లైస్ ఫర్ ది సేమ్ అప్లికేషన్ మరి ఇదే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అప్లై కూడా అవుతదని చెప్తాడు. విజిట్ ఆన్ ఫౌండేషన్ ఆఫ్ ది మెమరీ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హూజ్ మ్యానుఫ్యాక్చర్ ఇండియా హోప్ టు అండర్‌టేక్ ఇన్ ద సమ్ డే. అయితే ఖచ్చితంగా ఇండియా అనేది ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అండర్‌టేకింగ్ తీసుకుంటది. దీస్ బ్రైట్ స్పాట్స్ ఇన్ ఇండియా టాలెంట్ ఎకోసిస్టమ్. అయితే వెలిగిపోయేటటువంటి స్పాట్ అయితే ఉంది. ఇండియా టాలెంట్ ఎకోసిస్టమ్‌లో విత్ సెమీ కండక్టర్స్ ఇండియా ఇంజినీర్స్ అండ్ డిజైనర్స్ లుకింగ్ టు వరల్డ్ వైడ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది లైక్లీ టు బి హ్యాపెన్ గ్లోబల్ టాలెంట్ షార్టేజ్ అనమాట. అయితే గ్లోబల్‌లో ఉన్నటువంటి ఏదైతే షార్టేజ్ అయితే ఉందో సెమీ కండక్టర్స్ ఎవరైతే ఇంజినీర్స్ ఎవరైతే ఉన్నారో, డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో వరల్డ్ వైడ్ చూస్తున్నారంట. ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఖచ్చితంగా జరిగేటటువంటి టాలెంట్ గురించి చూస్తున్నారని చెప్తున్నాడనమాట ఇన్ ద షార్టేజ్‌లో. అయితే అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ టాలెంట్స్ అండ్ గివింగ్ దెమ్ వర్త్‌వైల్ వాల్యూ ఆఫ్ ది వర్క్ అండ్ అకాడమిక్ పర్సూట్ హైలీ టెక్నికల్ ఫీల్డ్స్ ఈస్ ద కీ ఎకోసిస్టమ్ ఆఫ్ బిల్డింగ్ అనమాట. దీనికి ఆహ్, ఇది టెక్నిక్ అనేది కీ ఎకోసిస్టమ్ ఆఫ్ బిల్డింగ్ అని చెప్తున్నాడు. అయితే ఎల్స్ అయినప్పటికీ ఇండియా రిస్క్ రిపీటింగ్ ద డికేడ్స్ ఓల్డ్ మిస్టేక్స్ ఆఫ్ డెవలపింగ్ ద వెస్టర్న్ ప్రీమియర్ టెక్నికల్ హ్యూమన్ క్యాపిటల్. అయితే లేకపోతే లాస్ట్ అయితే మీ ఇండియా రిస్క్స్ రిపీటింగ్ అది ఏదైతే రిస్క్స్ ఏవైతే ఉన్నాయో రిపీటింగ్ ఇట్స్ డికేట్స్ అనమాట. అయితే మిస్టేక్స్ అనేది చాలా రిపీట్ అవుతున్నాయి. అయితే ఓల్డ్ మిస్టేక్స్ ఆఫ్ డెవలపింగ్ ద వెస్ట్ ప్రీమియర్ టెక్నిక్ కన్వర్టెడ్ టు హ్యూమన్ క్యాపిటల్. అయితే ద కమింగ్ డికేట్స్ ఆఫ్ ది డిమాండ్ దట్ ఇండియా ఫైండ్ దట్ ద రైట్‌ఫుల్ స్పాట్స్ ఇన్ ద గ్లోబల్ చిప్ మేకింగ్ వాల్యూ చైన్స్. The bad news is that capacity to inflict pain is the best deterrent against the supply chain shocks. ద బ్యాడ్ న్యూస్ ఏం చెప్తున్నాడంటే ద కెపాసిటీ ఏది ఇన్ఫ్లిసిట్ పెయిన్ ఏదైతే ఉందో మున్నబడినటువంటి ఏదైతే పెయిన్ ఉందో బెస్ట్ డిస్ఎంకరేజ్మెంట్ లాగా ఉందన్నమాట. ఏదో సప్లై చైన్ చాలా షాక్ కూడా గురిచేస్తుంది. ద గుడ్ న్యూస్ ఏంటంటే ద హార్డ్ వర్క్ ఆఫ్ ది అవాయిడింగ్ ద సప్లై చైన్ షాకింగ్ త్రూ ద గ్లోబల్ కాంపిటీషన్ ఇస్ ద కీ ఏరియాస్ ఆఫ్ ది ఫుడ్ డెలివరీ ద కైండ్ ఆఫ్ ద ఎకనామిక్ బూమ్ దట్ మేడ్ ద ఏషియన్ ట్రిగ్గర్స్ ఓల్ దే ద టుడే. ఓకే. ఏవండీ అది గుడ్ న్యూస్ ఏం చెప్తున్నానంటే, మీ ఇండియా అనేది గట్టైనటువంటి హార్డ్ వర్క్ కలిగి ఉంది. టు అవాయిడింగ్ అటువంటి సప్లై చైన్‌ని, షాక్స్‌ని పక్కన పెట్టడానికి, అదేవిధంగా గ్లోబల్ కాంపిటీషన్‌లో కూడా ఎదగడానికి ఏరియాస్ విత్ డెలివరీ ద కైండ్ ఆఫ్ ది ఎకనామీస్. అదేవిధంగా ఎకనామికల్‌కి ఎంకరేజ్‌మెంట్ ఎకనామికల్‌లో హై లెవెల్ ఆఫ్ ఇంక్రీజ్ చేయడం కూడా ఇండియా అది కలిగి ఉంది గుడ్ న్యూస్ అంటే. మేడ్ ద ఆసియా టైగర్స్ హూ దే ఆర్ టుడే. సో, మన ఇండియా అనేది ఒక టైగర్‌లాగా ఎదగబోతుంది ఇన్ ఆసియాలో ఈ రోజున అని చెప్తున్నాడు. అది ఫస్ట్ ఆర్టికల్. ఓకే. ఆర్టికల్ 2 యొక్క ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్. ఫస్ట్ వన్ బ్యాట్లింగ్. బ్యాట్లింగ్ అంటే ఫైట్ చేయడం. డ్రగ్ అబ్యూస్, హార్మ్‌ఫుల్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ డ్రగ్స్ అని. కోఆర్డినేటెడ్